రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఏలూరుపాక బస్టాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో రాకాసులు బయలుదేరారు, రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల. ఈరోజు గుంటూరులో జరిగిన ఘటన మహిళల మీద చేసే అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఎందుకనంటే గుంటూరులో ఒక కుళాయి విషయమై చిన్న గొడవ స్టార్ట్ అయ్యి కేసు పెడితే కూడా మహిళల్ని వ్యవస్థనం చేసి ఆవిడ మూత్రం పోసుకునే విధంగా టీడీపీ నాయకులు కొట్టారు. ఎవరైతే మల్లెల మూర్తి అనే అతను ఉన్నాడో అతను గోండాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని 9 మందిని తీసుకొచ్చి మహిళల మీద అఘాయిత్యం చేయడం జరిగింది. వ్యవస్థనం చేసి మూత్రం పోసుకునే విధంగా కూడా కొట్టే కూడా 2 రోజుల వరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వంలో మనం ఉండడం చాలా సిగ్గుచేటు. మహిళల మీద ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తున్నారు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అలిసి చూసుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సరే వాటిని ఖండించకుండా పోలీసులను కూడా మభ్యపెడుతూ ఈ ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. రెడ్ బుక్ అండ చూసుకొని విర్రవీగుతున్నారు వీళ్ళందరూ కూడా. అలాగే దుశ్శాసనుల పర్వం అయితే ఈ రోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. మహిళలకు ఎంత అన్యాయం జరుగుతున్నా కానీ ఎవరు హోమ్ మినిస్టర్ కానివ్వండి, మహిళా కమిషన్ కానివ్వండి, అలాగే అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఒక మహిళే, వాళ్ళు కూడా ఖండించకుండా తూతు మంత్రంగా కేసు పెట్టారే కానీ మహిళలకు ఏ రకంగా న్యాయం చేయాలని అనే దాని మీద ఎవరు కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కేసు వేసాము, రిమాండ్ చేసామంటున్నారు. 9 మంది మీద కూడా కేసు పెట్టి వాళ్ళందరినీ కూడా శిక్షించే వరకు మేమందరం కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ శిక్ష పడాలని మేము ఇప్పుడు ఇక్కడ పోలీసుల మీద ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మీద మాకైతే నమ్మకం లేదు కాబట్టి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు అవ్వాలని చెప్పేసి అంబేద్కర్ గారి దగ్గర మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మహిళల మీద యాగాత్యాలు ఇప్పటి నుంచి కూడా చేస్తే మేము అందరూ ఊరుకోం. ఇదే రీత్యా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఎప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేస్తామని గవర్నమెంట్